హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీరు చూసినట్టయితే మేము ఒక హంటింగ్ ప్లేస్కి అయితే వచ్చాము. నేను నాతో పాటు నా బ్రదర్ లక్కీ ఇద్దరం అయితే కలిసి వచ్చాము. సో ఇక్కడ స్టోరీ వచ్చేసి, ఇప్పుడు ఒక ఇల్లు కట్టేటప్పుడు బలి ఇవ్వాలని చెప్పేసి అంటారు కదా, ఆ బలి ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళకే బలి కోరి ఇక్కడ వాళ్ళు చనిపోవడం అయితే జరిగింది. సో వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ సమాధులు కూడా ఇక్కడే కట్టారు. వీడియో ఎండింగ్లో నేను తీసుకెళ్ళి చూపిస్తాను మీకు. సో ఇది వాళ్ళు బలైపోయిన తర్వాత కూడా ఇక్కడ వాళ్ళు ప్లస్ కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ అంటూ ఇక్కడ ఉన్నాయని చెప్పేసి చాలామంది ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. అండ్ ఈ లొకేషన్ మాకు ఎలాగ వచ్చిందంటే, ప్రీవియస్ వీడియో నేను లక్కీ కలిసి చేశాము. ఆ వీడియో చూసిన ఒక సబ్స్క్రైబర్ వాళ్ళదే ఇది. సో వాళ్ళు ఒకసారి ఇక్కడ ఇది ఈ ఫ్యాక్టరీ సేల్ చేసేద్దామని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. ఈ లొకేషన్ చెప్పారు మాకు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి, ఒకవేళ ఉంటే ఉందని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి, మేమైతే ఇది సేల్ చేసేద్దామని చెప్పేసి అనుకుంటున్నామన్నారు. సో నేను నాతో పాటు లక్కీ వచ్చాడు. సో మళ్ళీ నేను చెప్తున్నాను, కిందకి లాగే బ్యాచ్ గురించి నేను చెప్తున్నాను. బ్రో మీరు వెళ్ళి చేసినట్టు 6:30, 7 o'clockకి మేము చేయట్లేదు. విత్ గూగుల్ టైమింగ్ మేము చూపిస్తున్నాము. గూగుల్ గురించి మీకు తెలిసిందే. అండ్ వీఆర్ నాట్ హీరోస్ రైట్ నౌ. ఒక టైం వచ్చింది మాకు కూడా, అప్పుడు చూపిస్తాం. ఇప్పుడు ఏదో ఎదుగుతున్నాం, ఎదగనివ్వు. తొక్కాలని మాత్రం చూడమాక బ్రో. కొడితే వీప్ మీద కొట్టు బ్రో, పొట్ట మీద కాదు బ్రో. ఇక్కడ కాకపోయినా సరే ఎక్కడన్నా సరే నువ్వు ఇవ్వాలి సమాధానం. అర్థమవుతుందా? నీకు పేరు చెప్పదలుచుకోవట్లేదు. ఒకవేళ పేరు చెప్తే మాత్రం ఒక రేంజ్లో ఉండిద్ది నీకు. నేను నీ దగ్గరకు వచ్చిన తర్వాత బ్రో, నువ్వు నాకు ఒక హెల్ప్ చేస్తావని చెప్పేసి అనుకున్నాను. బట్ నువ్వు చెప్పిన మాటలకి నా కెరియర్ మీద నాకు విరక్తి వచ్చింది. నేను చేసే వీడియోస్ మీద నాకు విరక్తి వచ్చేలా చేసావు. బట్ అయినా సరే నాకు ఇష్టపడే వాళ్ళు నా వెంట ఉండి వాళ్ళ గురించి పట్టించుకోవద్దు అని చెప్పి నాకు ముందుకు తీసుకెళ్ళారు. సో వీలైతే ఒక స్టెప్ ముందుకి వేయించడానికి ట్రై చేయి, అంతేగాని పిచ్చి పిచ్చి నాటకాలు ఏమాక. నేను నీకే చెప్తున్నాను, మా ప్రతి ఒక్క వీడియో చూస్తున్నావు నువ్వు. అండ్ ఒకవేళ నీకు అంతగానమే ధైర్యం ఉంటే నువ్వు చెప్పుకుంటా చూడు బ్రో, ఐఎమ్ ద ఫస్ట్ గోస్ట్ హంటర్ ఇన్ తెలుగు అని చెప్పేసి. ఓకే, ఐ విల్ అగ్రీ దట్. బట్ 6:30, 7 o'clock వెళ్ళి చేయడం కాదు. గూగుల్ టైమింగ్ చూపించు, ఒక్క వీడియోలో ఉన్నా సరే గూగుల్ టైమింగ్ చూపించు బ్రో. అండ్ ఇంకోటి వచ్చేసి, ఒక పెద్ద యూట్యూబర్ గురించి మాట్లాడాలి. అండ్ నేను నమ్మక ద్రోహం చేశానని చెప్పి అంటున్నావు. ఏం చేసాం? ఎలాంటి ద్రోహం చేసాం? చేసింది నువ్వు. ఒక రేంజ్కి తీసుకెళ్తా అని చెప్పింది నువ్వు, బట్ ఏం పీకలేదు. తన్వీర్, ఇక్కడ చూడు, కరెక్ట్ ఇక్కడ ఇక్కడ ఎవరో కూర్చున్నట్టు. ఇక్కడ కెమెరా చూడు, కెమెరాలో చూడు. ఇగో ఏందది, పాస్ అవుతున్నట్టు చూడు వాడు. అవును, వాడింది వాడు పాస్ అవుతుంది. నువ్వు ఇంట్రడక్షన్ దొరుకుతుంది, ఇంకా టైం ఉంది మనకి. సో మాకు ఒక వీడియో దగ్గర నుంచి మాకు చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. ఆ వీడియో వచ్చేసి శర్మ గారి బంగ్లా. అక్కడ దొరికిన సపోర్ట్ ఇప్పటిదాకా అది కొనసాగుతూనే ఉంది. అలాంటి సపోర్టే మాకు దొరికిద్దని చెప్పేసి అనుకుంటున్నాం. అండ్ నేను మోసపోయినట్టు నా ఫ్రెండ్, నా బ్రదర్ మోసపోవద్దు. లైక్ ఒక షార్ట్ ఫిలిం తీయడానికి నేను వెళ్ళాను, బట్ నేను లాస్ అయ్యాను. నా తమ్ముడు షార్ట్ ఫిలిం తీస్తున్నాడు, అండ్ వాడు నా లాగా అవ్వద్దని చెప్పేసి నేను అనుకుంటున్నాను, నేను కోరుకుంటున్నాను. వాడు మంచి సక్సెస్ని చూడాలని చెప్పేసి. అండ్ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ మై బ్రదర్. థ్యాంక్ యూ బ్రో. సో వాడి షార్ట్ ఫిలింకి మంచి హిట్ అవ్వాలని చెప్పేసి ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. యాజ్ యూజువల్
వాడికి ఎలా అయితే మీరు సపోర్ట్ చేస్తున్నారో నాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ వీడియో అయితే చాలా ఎక్కువ మాట్లాడేశాను. మాట్లాడడం కాదు, కొడితే. అండ్ దట్టు ఇమ్రాన్ భాయ్కి కూడా ఇట్లానే జరిగింది. న్యాయం కోసం వెళ్ళాడు ఇమ్రాన్ అన్న. 7 లక్షల సబ్స్క్రైబర్స్, 7 లక్షలు, 100 200 కాదు, 7,000 కాదు, 7 లక్షల సబ్స్క్రైబర్స్. మంచి గురించి వెళ్తే స్ట్రైక్ లేసి మరీ తీసేశారు. ఇది కరెక్ట్ కాదు, ఒక్కసారి ఆలోచించండి. అండ్ బ్యాడ్ కామెంట్స్ అంటారా, దీంతో సమానం అంతే. అండ్ కిందకి లాగే బ్యాచ్ ఏం పీకలేవు, అర్థమవుతుందా మిస్టర్? నీకే ఏం పీకలేవు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో స్టార్ట్ చేద్దాం బ్రో. నేను ఒక మినిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో ఫ్రెండ్స్ చూసారు కదా మనోడు ఏం చెప్పాడు ఏంటిది అనేసి. సో ఇంట్రడక్షన్ చాలా బాగా ఇస్తున్నాడు మనోడు. కాకపోతే ఏంటంటే సైడ్లో అబ్జర్వ్ చేస్తే మీరు ఆల్రెడీ చూసింటారు కదా. అలాగే ఏంట్రా? అదే అర్థమైంది. సో లేటర్ ల్యాగ్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తాను ఒక్క మాట చెప్పి. సో మనోడు చెప్పినట్లు ఎవరైతే కిందకి లాగే బ్యాచ్ ఉన్నారో, బట్ నువ్వు చేసేది మాత్రం కరెక్ట్ కాదు బ్రో. నువ్వు కూడా స్టార్టింగ్ మా నుంచే స్టార్ట్ అయ్యావు. నీకేదో గ్రోత్ వచ్చిందని చెప్పేసి నువ్వు ఇలా చేయడం అయితే కరెక్ట్ కాదు. మేము వస్తాం, నువ్వు కొంచెం ముందే వెళ్ళావు, మేము కొంచెం లేట్గా వస్తాం. కాకపోతే అక్కడే కలుస్తాం. ఆ టైం వచ్చినప్పుడు ఫేస్ టు ఫేస్ చేయలేవు. హోప్ యూ అండర్స్టాండ్. కరెక్ట్ టైంకి వీడియోస్ చేయి. మీ సబ్స్క్రైబర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళకైతే మీరు కరెక్ట్ టైంకి అయితే చూపి మీరు గోస్ట్ అంటారని మేము కూడా ఒప్పుకుంటాం. అండ్ ఇంకొకటి ఇందాక చెప్పాడు మనోడు, చాలా మంచి పనులు చేసే వాళ్ళకే ఇలాంటి దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఏదైతే మన స్ట్రైక్స్ పరంగా వేయడం కానీ, ఇలా మేము చేసే దానిలో పుల్లలు పెట్టడం కానీ, సో ఇదైతే కరెక్ట్ కాదు. ఒకటి చెప్తున్నాను, ఎవరైతే మంచి పనులు చేస్తారో వాళ్ళకే ఇలాంటివి తగులుతుంటాయి. మనం పట్టించుకోవద్దు, వెళ్ళిపోతూ ఉండాలి. అండ్ వీడియో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో లైక్ సబ్స్క్రైబ్ చేయండి. మనం లేటర్ ల్యాగ్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అతను యా షూర్. చలో బ్రో. సో కెమెరా ఇచ్చేసి ఇటు నుంచి వెళ్దాం. ఆ ప్లేస్ నుంచి ఇటు లోపల నుంచి. అవునా? ఇదే మెయిన్ ఎంట్రన్స్. డన్. టార్చ్ దగ్గర పట్టుకో, లేకపోతే ఇక్కడ ఇచ్చేసి టార్చ్ నీకు లైట్ ఉందిగా. జాగ్రత్త రా. ఇక్కడ బలి అయ్యారు అని చెప్పేసి నేను అన్నానంటే అది ఇలా బలి అయ్యారు అంటే ఇక్కడ వచ్చేసి నార్మల్గా అయితే కాలేదు, చాలా ఘోరంగా అయ్యారు. లైక్ క్షుద్ర పూజలు చేశారంట ఇక్కడ. ఆ క్షుద్ర పూజలు జరిగిన తర్వాత వాళ్ళు చనిపోవడం జరిగింది, వాళ్ళకి బలి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూద్దాం. ఏం లేదు. కన్వీర్, నీ బ్యాక్ సైడ్ చూడు, విండోలో చూడు. అరే ఏముందిరా? అరే పోకు ఇట్రా, బ్యాక్ సైడ్ రా. కన్వీర్ వద్దు. కన్వీర్, నేను అప్పటి నుంచే చూస్తుంది అదేరా. జాగ్రత్త చూసుకోరా. ఇంకా ఉంది అక్కడనే. అదేంటి? అరే పాస్ అయింది తన్వీర్. అరే హలో, అటు నుంచి లోపల సౌండ్ వస్తుంది చూడు మళ్ళీ. అరే నేను అదే చూశాను ఫస్ట్ స్టార్టింగ్. పాస్ అని చూసావు అది కరెక్ట్గా. హలో, లోపల సౌండ్స్ వస్తున్నారా? హలో, ఏంట్రా?
తన్వీర్ ఒకసారి బయటికి పదా, ఎవడో ఉన్నాడు బయట. అవునా? ఎవరో పాస్ అయ్యారు, అదే అర్థమవుతలేదు. చూసుకో జాగ్రత్త. ఎవరన్నా ఉన్నారా ఈడ? ఎవర్రా ఇక్కడ? ఒకసారి లైట్ ఒకసారి. కన్ఫ్యూజ్ చేస్తున్నారు మనల్ని ఎవరో. దాదా పోదాం, లోపలికి పోదాం. ఎవడన్నా వస్తే డైరెక్ట్ వస్తాడు. చూడండి, ఎవరైనా ఉంటే డైరెక్ట్గా రావచ్చు. ఏదో పాస్ అవుతుంది ఇక్కడ. ఓ సౌండ్ వస్తుంది. చూసావు సౌండ్? లోపలికి ఉందా ఇప్పుడు? ఆత్మ అంటే అది ఎక్కడెక్కడ నుంచో సౌండ్స్ చేస్తుంది. అది ఇక్కడ నుంచి పాస్ అండి. ఎగ్జాక్ట్లీ ఇదే ప్లేస్లో కదా మనకి. హలో, ఏంది ఈ సౌండ్? అందరు ఇటు సైడ్ నుంచి వస్తున్నారు సౌండ్స్. ఇటు సైడ్ నుంచి వస్తున్నాయి. ఈ సైడ్ నుంచా? ఇటు నా బ్యాక్ సైడ్. మళ్ళీనా? పద, ఇలానే అందరికి అయితే కదా. బడికి రా. బయట ఇక్కడ నుంచి చూడు. ఇక్కడ నుంచి చూడు. అది ఇక్కడ నుంచి ముళ్ళ గుంపు ఉందరా ఇక్కడ. పైకి ఎక్కువ కదరా, మళ్ళీ బయటికి పోయి లోపలికి వచ్చే లోపల ఇటు సౌండ్ వస్తున్నాయి. జాగ్రత్త. ఏమనుందా? సౌండ్ ఎలా వచ్చింది బయట? అదే అర్థమవుతలేదు. సంథింగ్ సౌండ్స్ వస్తున్నాయి, బట్ అర్థం అవ్వట్లేదు. హలో, అరే అదుగుతుంది చూడు. ఎవరో పోయినట్టు ఉన్నారు. ఊరుకో, రన్. జాగ్రత్త, చూసుకొని. మాట్లాడుతుందా? ఏమైందా?
హలో. మళ్ళీ అటు నుంచి సౌండ్ వస్తుంది. అరే సౌండ్స్ ఏంట్రా ఇవి? అరే ఆ రూమ్లో కదా. అరే ఇక్కడ ఏమో పాస్ అయింది కదా. హలో. ఒకటి మాత్రం నిజం, మీ ప్రతాపం మీరు చూపిస్తే నా ప్రతాపం నేను చూపించాల్సి వచ్చింది. పడతాయా? ఏంద్రా సౌండ్స్ ఇవి? తన్వీర్ మనం ఇట్టే వెళ్ళాలనుకున్నా, తెలిసి ఇదే మెయిన్ రూట్ అనుకుంటా. నేను చెప్పాను కదా పడతాయని. సౌండ్స్ ఏంద్రా మరీ ఘోరంగా? నీ మాటకి రెస్పాండ్ అవుతుందిరా అది. నువ్వు అది పడుతుంది అన్నావు చూసినావా? అందుకని సార్ అటు పడ్డది సౌండ్. కదా మనం అటే పోదాందా? ఏమైందిరా? హలో. లైట్ తీసుకో సౌండ్స్. ఏమైందా? ఇదేంటి అంటుకోవట్లేదు? హలో. ఎందుకే నేను కాల్చింది? సౌండ్ అందుకని వస్తుంది. ఎందుకే నేను కాల్చింది? దేనికి భయపడకపోయినా సరే దీనికి భయపడలేదు. పద అట్లానే పద. చూసుకుంటా. మరి ఏమో సౌండ్స్ ఎక్కువ వస్తుంది. అదే
ఏందిరా సౌండ్ అది? భయపడి చేసినావా? మీరు మన మెయిన్ లొకేషన్కి ఒకసారి వెళ్దాం రాదు? వాళ్ళకి అవన్నీ ఏం పట్టించుకోమాక నువ్వు. అది ఆరిపేశారు, సౌండ్స్ ఎక్కువ వస్తున్నాయి దాంతో. ఉండండి. లోపలికి వెళ్దాం కదా. ఒకవేళ ఉంటే ముందుకి రా, అర్థమవుతుందా? చూసావా? ముందుకు వచ్చే ధైర్యం లేదా? ఏమో సౌండ్స్ వస్తున్నారా? ఏందిరా ఇవి? తన్వీర్, కెమెరా పట్టుకొని నేను చూసుకుంటా. జాగ్రత్త. కూల్. చూసాము, ఇలాంటివన్నీ చూసాము. దీనివల్ల ప్రయోజనం లేదు. ఏమన్నా ఉంటే డైరెక్ట్గా ప్రత్యక్షం అవ్వండి, మాట్లాడుకుందాం, కలుస్తాం, ప్రాబ్లం సాల్వ్ చేసుకుందాం. పౌడర్ రా. ఒకసారి లైట్ ఆఫ్ చేసి చూడాలంటే డైరెక్ట్ ముందరకు వచ్చేస్తాం. చిన్న లైట్ ఒకటి పెట్టుకుంటాం. అవునా? లైట్ అయితే ఆఫ్ చేసి. సో ఇంత పెద్ద ప్లేస్లో మేము ఇద్దరమే ఉన్నాము. ఎవరన్నా రాగలిగితే ముందుకు రావచ్చు. సౌండ్ చేయకుండా డైరెక్ట్ ఏమైనా చేయాలనుకుంటే లైట్ ఆఫ్ చేస్తే మనము చూసావా? తీసేసేనా? సౌండ్స్ పావురాలు లేరా?
లేకపోతే కొంచెం ఉన్నాయా అంటే పెడితేనే సెట్ అవుతుందంట. మనం ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలంటే ఏదో ఒక యాక్టివిటీ చేయక వెళ్ళక తప్పదు. అవుతుందా? తెచ్చుకుందాం అనుకుంటున్నా. మనకి స్టార్టింగ్ అదే రూమ్లో వచ్చినాయి కదా సౌండ్స్. మనము అక్కడ మిస్ అయ్యాం చూడు, కనిపించింది చూడు. హలో ఎవరు అరుస్తున్నారా? చూసినా పైనుంచి పడ్డదా? పైనుంచి పడ్డది కదా. సంథింగ్ వెంట్ రాంగ్. నేను నిజమే చెప్తున్నా, అని చెప్పినప్పుడు నేను అంతకన్నా నమ్మలేదు. ఎందురా అది తల మీద పడేది. ఈ దయ్యాలకి ప్రేమ జాలి ఏమి ఉండదా? ఏముండదు, తల మన ఉండదు. సౌండ్ వచ్చింది కదరా. మొత్తం ఎట్లా ఉంది డస్ట్ గిస్ట్ వినిపిస్తుంది. ఆన్ స్క్రీన్ మనకు వినపడుతుంది, వీళ్ళకి వినపడదు మేబీ.
ఈ లెక్క ప్రకారం చూస్తుంటే ఇక్కడ మామూలు ఘోరాలు జరగలేదురా. తన్వీర్ క్లోజ్ చేయి త్వరగా, ఛార్జింగ్ కూడా అయిపోయింది, 15%కి వచ్చేసింది ఛార్జింగ్. అవునా? చాలా లేట్ అయింది కదా, మనం స్టార్టింగ్ వచ్చి హోంవర్క్ చేసే టైంలోనే లైట్ వేసుకున్నప్పుడు టైం అయిపోయింది, ఛార్జింగ్ దిగిపోతుంది. అరే ఇక్కడ నిజంగా నీ ఫోన్లో ఛార్జింగ్ అయిపోతుంది కాబట్టి మేము వెళ్ళిపోవడం జరుగుతుంది, లేకపోతే ఇక్కడ అంత చూసి వెళ్ళేటోళ్ళం. ఆప్షన్ లేదు మనకి, ఛార్జింగ్ అయిపోతే లైట్ ఆఫ్ అయిందంటే మనం అంతే ఇంకా. బట్ ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఏదో ఒక యాక్టివిటీ చేసే వెళ్ళాలి, అర్థమవుతుందా? సో ఎండ్ ఇచ్చేసాం ఇక, ఎండ్ ఇచ్చేద్దాం. సో సార్, ఎవరైతే మీరు మాకు డేర్ ఇచ్చారో డేర్ అయితే కంప్లీట్ చేసాం. బట్ మీరు చెప్పినట్టు ఇక్కడ సో ఇద్దరం వెళ్దాం కదా, కొంచెం కెమెరా స్టిక్ చేసాం. మీరు చెప్పినట్టయితే ఇక్కడ 100% ఇల్లీగల్ యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి. అండ్ ఇంత తొందరగా వీడియో అయితే మేము ఎండ్ చేసేస్తామని చెప్పేసి అనుకోలేదు. అండ్ ఎందుకు చేస్తున్నామంటే మా ఫోన్లో బ్యాటరీ కూడా లేదు అండ్ ఛార్జింగ్ కూడా పెట్టుకోలేదు. మీరు చెప్పినమాట ఇక్కడికి రావడం జరిగింది. మీరు యాక్చువల్లీ వీడియో కొంచెం మనకి మార్నింగ్ టైంలో కాల్ చేసినా సరే బాగుండేది. అది కూడా నన్ను పబ్లిక్ చేశాను కదా, షార్ట్ ఫిల్మ్ పనులు ఉన్నాయి అన్నీ ఆపేసుకొని మీకు లింక్ షేర్ చేసి లొకేషన్ తీసుకొని ఆయన చెప్పిన 1 అవర్లో ఇక్కడికి వచ్చేసాము. సో ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడ మళ్ళీ రావాలనుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా చూసాము, బట్ ఇక్కడ యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వేరే లెవెల్ ఉండిద్ది. ఇంకా ఏమైందా? సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. సో నెక్స్ట్ పార్ట్ కోసం అయితే వెయిట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్రతిసారి ఈడెందుకు ఇది అడుగుతున్నాడని చెప్పేసి మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే మా వీడియోస్ వేరే వాళ్ళకు కూడా రీచ్ అవ్వాలి, వాళ్ళు కూడా మా ఫ్యామిలీలో జాయిన్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అండ్ సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు, చాలా తక్కువ. వీడికి నేను, నాకు వీడు, అంతే. స్టార్టింగ్ నుంచి అంతే. చాలా బాగా చేస్తున్నాం వీడియోస్ అని చెప్పేసి వచ్చే సపోర్ట్ కూడా ఆగిపోయింది. సో మేమిద్దరం చాలు. మీరు మా గ్రోత్ చూడాలనుకుంటే మా వీడియోస్ అనేది మీ వాట్సాప్ స్టేటస్లో, ఫేస్బుక్ గ్రూప్స్లో, ఇన్స్టా స్టోరీస్లో కొంచెం పెట్టుకుంటే మాకు సపోర్ట్ చేసినట్టు ఉండిద్ది. అండ్ దాదాపు ఒక 2 ఇయర్స్ అవుతున్నారా ఛానల్ స్టార్ట్ అయ్యి? 2 ఇయర్స్ నుంచి ఒక్క నిమిషం చేస్తున్నాము. రెవెన్యూ అసలు అదే దాని గురించి నేను చెప్తున్నాను. ఫ్రెండ్స్, మేము ఇక్కడ రావాలంటే పెట్రోల్ అండ్ మా ఎక్స్పెన్సెస్, ఇంట్లో నుంచి తినకుండా అయితే బయటకు వస్తాము, మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు మా ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఇప్పటిదాకా మేము 2 ఇయర్స్ నుంచి 1 రూపీ ఎర్న్ చేయలేదు, ఒక్క రూపీ ఎర్న్ చేయలేదు. సో మీరే ఆలోచించండి, మా వీడియోస్ ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది మీకు తెలుసు. మీరు ఎంతైతే మాకు సపోర్ట్ చేస్తారో మేము అంతే మంచి వీడియోస్ చేసి మేము ముందుకు తీసుకొస్తాం. ఎందుకంటే మీరు మాలాగా ఈ హంటింగ్ ప్లేసెస్కి తిరగలేరు కాబట్టి మేమే మీ ముందుకు తీసుకొస్తాం. సో మీరు చేయదలుచుకుంది ఏం లేదు, ఒక్క షేర్ చేయండి, లైక్ చేయండి, కొంచెం ప్రిఫర్ అయింది వేరే వాళ్ళకి, హోమ్ స్క్రీన్కి వచ్చింది. హోమ్ స్క్రీన్కి వస్తే మీలాగా ఒక 10 మంది చూసినా సరే చాలు మాకు. అండ్ ఇవాళైతే ఈ వీడియోలో నేను చాలా ఎక్కువ మాట్లాడేశాను. ఎందుకు మాట్లాడుతున్నానంటే బాధాకరంగా ఉంది ఫ్రెండ్స్. నా దగ్గర నుంచి అయితే చెప్తున్నాను కదా, చాలా లాస్ అయ్యాను. అండ్ ఆఖరికి అసలు యూట్యూబ్ వదిలేసి నా పని నేను చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను. బట్ ఎక్కడైతే కోల్పోయానో అక్కడే సంపాదించుకుందాం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీట్ యూ ఆన్ అనదర్ వీడియో. ఎండ్ చేద్దామరా? ఏం చేద్దాం. జై హింద్. జై హింద్.